నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈ వీడియోలోని ఫన్ ప్రాజెక్ట్ ఉలెన్ ప్రాజెక్ట్ ఒకటి చూద్దామండి. ఉలెన్ ఫ్లవర్ అనమాట. ఇది ఉలెన్ ఫ్లవర్స్ తయారు చేసే ప్లాస్టిక్ మిషన్ అనమాట. ఇందులోనే మెటల్ది కూడా ఉంటుంది. ఇలా 2 కలర్స్ ఊల్ తీసుకుంటున్నాను. క్రోచెట్స్ రాని వాళ్ళు ఇలాగ ఫ్లవర్స్ చేసి రబ్బర్ బ్యాండ్స్ కింద, హెయిర్ బ్యాండ్స్ కింద పిల్లలకి కూడా మనం డిజైన్ చేయొచ్చు. లేదు అంటే వాల్ హ్యాంగింగ్స్ కింద కూడా మనం డిజైన్ చేయొచ్చు. ఇంకా మనకి క్రోచెట్స్ వస్తే టేబుల్ మ్యాట్స్ కూడా చేయొచ్చు. అది కూడా లాస్ట్లో చూద్దాము. ఆ క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాను. అది లాంగ్ బిఫోర్ చేసిన టేబుల్ మ్యాట్ అనమాట. ఈ మిషన్కి ఇలా పెగ్స్ వస్తాయండి, అవుటర్ పెగ్స్ అండ్ ఇన్నర్ పెగ్స్. అవుటర్ పెగ్స్ ఏమో పెద్ద ఫ్లవర్ కావాలంటే దానికి యూస్ చేస్తాము. ఇన్నర్ పెగ్స్ ఏమో స్మాల్ ఫ్లవర్ కోసం అనమాట. నేను ఈ పెగ్స్ అన్ని కనెక్ట్ చేస్తూ డబల్ ఫ్లవర్ వచ్చేటట్టు చేస్తున్నాను. ముందుగా ఇలా జారుముడిలాగా వేయాలి, సింపుల్ నాట్ అనమాట. వేసిన తర్వాత ఇలా ఒక పెగ్కి ఇలా కనెక్ట్ చేయాలి. ఇలాంటి ఫ్లవర్స్తోని గార్లాండ్ లాగా కూడా చేయొచ్చు, హోమ్ డెకోర్ కింద. అయితే డోర్ కర్టన్ కింద కూడా చేయొచ్చు, ఒకదానికొకటి కనెక్ట్ చేస్తూ ఫ్లవర్స్. ఇలా స్ట్రైట్గా ఆపోజిట్ పెగ్స్ కనెక్ట్ చేస్తూ ఇలాగా చుట్టాలన్నమాట. ఇలాగా 4 టైమ్స్ చుడతానంటే 4 పెటల్స్ లాగా అనమాట. థిక్నెస్ మనకి ఎంత కావాలంటే అన్ని లేయర్స్ తీసుకోవచ్చు. కాస్త టైట్గానే చుట్టాలండి. ఇలాగ ఈ మిషన్ని తిప్పుతూ చుట్టాలన్నమాట. ఇక్కడ 4 టైమ్స్ చుట్టాను. 2 టైమ్స్ అయినా తీసుకోవచ్చు, 3 టైమ్స్ అయినా తీసుకోవచ్చు, లేదా 5 or 6 టైమ్స్ అయినా తీసుకోవచ్చు. థిక్నెస్ మనకి ఎంత కావాలంటే అంత. మరీ ఎక్కువ తీసుకున్న పైకి వచ్చేస్తాయి అన్నమాట పెగ్స్ నుంచి. ఇలా 4 లేయర్స్ చుట్టానండి, 4 టైమ్స్ అనమాట. ఇప్పుడు ప్రీవియస్ 2 పెగ్స్ నుంచి కనెక్ట్ చేస్తూ నెక్స్ట్ పెగ్స్కి వెళ్ళాలి. అలా మొత్తం కంప్లీట్ చేయాలి. ఇలాగ ఈ ఫ్లవర్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఊల్ ఇలా ఉంచి కట్ చేసేస్తున్నాను. తర్వాత నాట్ వేయడానికి పనికి వస్తుంది అనమాట. నాట్ వేయడానికి ఉలెన్ నీడల్ యూస్ చేస్తున్నానండి. క్రోచెట్ హుక్ కూడా యూస్ చేయొచ్చు. జస్ట్ ఈ థ్రెడ్ అనేది మనం బ్యాక్ సైడ్కి తీసుకువెళ్ళిపోవాలన్నమాట. ఇలాగ సెంటర్ నుంచి
వీటిని ఇలా ఉంచేసి ఇప్పుడు ఇంకొక కలర్ తీసుకుంటున్నాను, స్మాల్ ఫ్లవర్ చేస్తాను అనమాట. సేమ్ ఇదే ప్రాసెస్. కాకపోతే ఈ వూల్ థిక్గా ఉంది కాబట్టి 3 లేయర్సే చుడతాను. ఇలాగ ఆపోజిట్ పెగ్స్కి కనెక్ట్ చేస్తూ చేయాలి ఇందాకలాగే. ఇలాంటి ఉలెన్ ఫ్లవర్స్తోని గార్లాండ్ లాగా కూడా తయారు చేయొచ్చు హోమ్ డెకార్ కింద. ఇలా ఫ్లవర్స్ ఎక్కువ చేసిన తర్వాత జంప్ రింగ్స్తో ఒకదానికి ఒకటి అటాచ్ చేస్తూ డోర్ కర్టన్ కింద కూడా చేయొచ్చు, అది కూడా బాగుంటుంది. ఇలా 2 ఉలెన్ స్టాండ్స్ నాట్ వేసిన తర్వాత పింక్ కలర్ ఉలెన్ స్టాండ్ మాత్రం ఎక్స్ట్రా ఉంచాలి. అది ఈ లీవ్స్ని అంటే ఈ పెటల్స్ని కనెక్ట్ చేస్తూ స్టిచ్ చేయాలన్నమాట. అయితే నా దగ్గర నీడిల్ విరిగిపోయింది పాతది కాబట్టి నేను క్రోచెట్ హుక్ యూస్ చేస్తాను. ఇలా అన్ని పెటల్స్ని సెంటర్ నుంచి కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి ఫ్లవర్. స్టార్టింగ్ ఇంకోలా చేస్తారు. చిన్న ఫ్లవర్ కావాలంటే ఇందాక చెప్పినట్టుగా సెంటర్ పెగ్సే యూస్ చేయాలి. ఓన్లీ సెంటర్ పెగ్సే యూస్ చేసి మ్యారీగోల్డ్ ఫ్లవర్ని కూడా తయారు చేయొచ్చు. ఇదే ప్రాసెస్ అన్నమాట. కనెక్ట్ చేసిన తర్వాత ఫ్లవర్ని ఇలా సెపరేట్ చేసేయడమే. అంతేనండి, చాలా సింపుల్గా చేయడం. ఇలా కొన్ని ఫ్లవర్స్ చేసిన తర్వాత
ఒకదానికి ఒకటి కనెక్ట్ చేస్తూ డోర్ కర్టన్ కింద డిజైన్ చేయొచ్చు. జంప్ రింగ్స్తో కూడా కనెక్ట్ చేయొచ్చు, లేదు అంటే థ్రెడ్స్తోనైనా కనెక్ట్ చేయొచ్చు, ఉలెన్ స్టాండ్స్తోని. ఇది ప్లాస్టిక్ ఫ్లోరల్ మిషన్ అనమాట, మెటల్ది కూడా వస్తుంది ఇందులోని. లాంగ్ బిఫోర్ తీసుకున్న మిషన్ అనమాట. అప్పుడులోని ఉలెన్ ఫ్లవర్స్ నేర్చుకుందాం అని చెప్పి తీసుకున్నాను. లాంగ్ బిఫోర్ క్రోచెట్ చేసిన టేబుల్ మ్యాట్ ఒకటి చూపిస్తున్నాను. ఇది బిఫోర్ మ్యారేజ్ నేను క్రోచెట్ చేశాను. మా మదర్ హెల్ప్ కూడా తీసుకున్నాను, ఆవిడ హెల్ప్ చేశారు. ఇది ఇంకా క్రోచెట్ చేయడం చాలా కష్టం అండి, ఎందుకంటే ఇది ఒక థ్రెడ్తో క్రోచెట్ చేసాము, ఉలెన్ కాదు. ఊల్తో అయితే ఇంకా తొందరగా అయిపోద్ది అనమాట. ఈ ఫ్లవర్స్ కూడా మెటల్ మిషన్తో చేశాను, మెటల్ది కూడా వస్తుందని చెప్పాను కదా, దాంతో ఈ ఫ్లవర్స్ తయారు చేసామన్నమాట. అలాగే ఇదొక మోడల్. ఇలా టేబుల్ మ్యాట్స్ కింద క్రోచెట్ చేసామండి అప్పుడులోని. ఫన్ ప్రాజెక్ట్స్ అనమాట ఇలాంటివి. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.